హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. టూ వీలర్ ఈ రోజుల్లో టూ వీలర్ లేకుండా ఏ పని జరగట్లేదు. అయితే ఈ టూ వీలర్ కొనుక్కునేటప్పుడు మాత్రం మనకి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎందుకంటే మార్కెట్లో ఇంతకుముందు పెట్రోల్ వెహికల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా ఎంటర్ అయిపోయాయి. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇప్పుడు ఈవీ వెనకాల పడ్డారు. అంతేకాకుండా కస్టమర్స్ కూడా వీటికి విపరీతమైన క్రేజ్ చూపిస్తున్నారు. దీని డిమాండ్ చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ఓలా అండ్ ఏథర్ వచ్చిన తర్వాత దీని డిజైన్ చేంజెస్లో చాలా మార్పులు వచ్చాయి. జనవరి 29, 1886లో కార్ల్ బెంజ్ పెట్రోల్తో నడిచే వెహికల్కి మొట్టమొదటిగా పేటెంట్ చేశారు. ఈ పేటెంట్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెట్రోల్ వెహికల్స్కి బర్త్ సర్టిఫికేట్గా పిలుస్తారు. అదే ఈవీ విషయానికి వస్తే 1884లో థామస్ పార్కర్ అనే ఇన్వెంటర్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ వెహికల్స్ని కూడా తయారు చేసేవారు. అయితే కమర్షియల్ వెహికల్స్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మారడానికి దాదాపు 1890 వరకు టైం పట్టింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతున్న పెట్రోల్లో హోండా యాక్టివా అండ్ ఈవీలో ఓలా S1 Pro, ఈ రెండు మోడల్స్ని మనం సైడ్ బై సైడ్ డీటెయిల్గా కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. హోండా యాక్టివా దీని ఎక్స్ షోరూమ్ మీరు చూసినట్లయితే 85,228 రూపీస్గా ఉంది. అదే ఓలా S1 Pro చూసినట్లయితే 1,29,999గా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్లోనే మనకి సుమారు 45,000 రూపాయల డిఫరెన్స్ కనపడుతుంది. అయితే దీని టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే హోండా యాక్టివా మనకి 1 lakh, అలాగే ఓలా S1 అయితే 1,45,000కి అందుబాటులో ఉంది. దీని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇంకొక 15,000 రూపాయలు మనం యాడ్ చేసుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్ రోజుకి 20 కిలోమీటర్స్ చొప్పున, మంత్కి 600 కిలోమీటర్స్ అండ్ పర్ ఇయర్ 7,200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే 1 లీటర్ పెట్రోల్ 110 రూపీస్ చొప్పున 50 కిలోమీటర్స్ మైలేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ మంత్ మనకి 12 లీటర్లు అవసరం అవుతుంది. అంటే పర్ ఇయర్ 7,200 కిలోమీటర్స్కి 144 లీటర్స్ పెట్రోల్ అవసరం అవుతుంది. సో పర్ ఇయర్ కాస్ట్ వచ్చి 144 into 110 విచ్ ఈస్ 15,840 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట. అదే ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వస్తే ఓలా S1 Pro కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్ 180 కిలోమీటర్స్ అయినా యావరేజ్ యూజర్ రేంజ్ 122 కిలోమీటర్స్ మాత్రమే. పర్ మంత్ 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మనకి 5 ఛార్జెస్ అవసరం అవుతుంది. అదే పర్ ఇయర్ 7,200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే మనకి 60 టైమ్స్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 60 ఛార్జెస్ ఇంటూ 7,200 కిలోమీటర్స్. ఇప్పుడున్న ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్కి మ్యాక్సిమం 8 years ఎక్స్టెండెడ్ వారంటీ ఆర్ 80,000 కిలోమీటర్స్ వరకు కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం 8 years ఆర్ 80,000 కిలోమీటర్స్ మార్జిన్ కింద పెట్టుకొని ఇప్పుడు పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో ఖర్చు ఎంత వస్తుందో మనం చెక్ చేద్దాం. సో 8 yearsకి ఇందాక మనం చూసినట్లుగా పెట్రోల్కి యావరేజ్గా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 8 into 15,000 అంటే 1,26,720 రూపీస్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వస్తే 80,000 కిలోమీటర్స్ డివైడెడ్ బై 122 అంటే ఒక 4 kWh బ్యాటరీని మనం ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే 122 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి 80,000 కిలోమీటర్స్ డివైడ్ బై 122 అంటే టోటల్ 655 టైమ్స్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 655 into 45 రూపీస్ చొప్పున మనకి 8 yearsకి యావరేజ్గా 30,000 రూపీస్ వరకు ఖర్చు వస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్ విషయానికి వస్తే పెట్రోల్ విషయంలో యావరేజ్గా 2,500 రూపీస్ పర్ ఇయర్ చొప్పున 8 yearsకి మనకి 20,000 రూపీస్ మెయింటెనెన్స్ చూడొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో ఎవ్రీ 3 monthsకి 500 రూపీస్ చొప్పున
పర్ ఇయర్ 2000 రూపీస్ వరకు మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఇది 8 ఇయర్స్కి 16,000 రూపీస్ వరకు చూడొచ్చు. ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ ఆఫ్ ద వెహికల్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇనీషియల్గా మనం పర్చేస్ చేసిన 1 lakh రూపీస్ ప్లస్ పెట్రోల్ కాస్ట్ 8 ఇయర్స్కి 1,76,000 రూపీస్ ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్ అనదర్ 20,000 రూపీస్ యాడ్ చేసినట్లయితే మనకి 3,11,000 రూపాయలు అవుతుంది. అదే ఈవీ వెహికల్ విషయానికి వస్తే దీని టోటల్ కాస్ట్ వచ్చి ఇనీషియల్గా మనం వెహికల్ కాస్ట్ 1,60,000 ప్లస్ 8 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ 17,699 ప్లస్ టోటల్ ఛార్జింగ్ కాస్ట్ ఫర్ 8 ఇయర్స్ 29,475 ప్లస్ 8 ఇయర్స్ సర్వీస్ కాస్ట్ 16,000 కలిపి 2,23,174 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఇదే పెట్రోల్ వెహికల్ని మనం 8 ఇయర్స్ తర్వాత మార్కెట్లో ఒకవేళ సేల్ చేసినట్లయితే యావరేజ్గా మనకి 50,000 to 75,000 రూపీస్ వరకు ప్రైస్ రావచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల అప్పుడు ఇదే పెట్రోల్ వెహికల్ మీకు మోర్ దెన్ 2 lakh రూపీస్ వరకు ఉండొచ్చు. కాబట్టి మన ఇనీషియల్ ప్రైస్ అయిన ఈ 3,11,000 రూపీస్లోంచి ఈ 50,000 రూపీస్ని మనం మైనస్ చేస్తే మనకి 2,60,000 రూపీస్ టోటల్ కాస్ట్ వస్తుంది. అదే ఈవీ వెహికల్లో చూసుకున్నట్లయితే 8 ఇయర్స్ తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని ఎవరు కొనకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో న్యూ మోడల్స్ అందుబాటులో ఉంటాయి అండ్ టెక్నాలజీ కూడా అవుట్డేటెడ్ అయిపోవచ్చు. కాబట్టి దీని టోటల్ కాస్ట్ మళ్ళీ మనకి 2,23,000గా వస్తుంది. సో మనం రెండు కంపేర్ చేసి చూసుకున్నట్లయితే పెట్రోల్ విషయంలో 2,60,000, అదే ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో 2,23,000. అంటే మార్జినల్గా 30,000 రూపీస్ డిఫరెన్స్ మాత్రమే మనం చూడొచ్చు. ఇప్పుడు పెట్రోల్ విషయానికి వస్తే దీని అడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే ఫ్యూయల్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ మనకు అందుబాటులో ఉంటాయి, స్పేర్స్ బాగా దొరుకుతాయి, రిపేర్ మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అండ్ దీని బైబ్యాక్ ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం రా పవర్, హెవీ బాడీ, మ్యాక్సిమం 80 km/h అండ్ మ్యాక్సిమం రేంజ్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక ఫుల్ ట్యాంక్ వచ్చి 5 to 6 లీటర్స్ని మనం చూసుకున్న యావరేజ్గా 300 kilometers వరకు ఫుల్ ట్యాంక్ చూడొచ్చు. దీని మీద ఇద్దరు పేరెంట్స్ అండ్ 2 kids కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే దీని సీట్ కెపాసిటీ చాలా బాగుంటుంది అండ్ దీని ఫిల్లింగ్ టైం కూడా మినిట్స్ వ్యవధిలోనే మనం ఫుల్ ట్యాంక్ చేసుకోవచ్చు. అదే దీని డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఆపరేటింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, లో స్పీడ్, వెరీ లెస్ ఫీచర్స్ అండ్ లిమిటెడ్ కలర్స్ అండ్ దీని నాయిస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని పర్ ఛార్జ్ పర్ కిలోమీటర్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. స్పీడ్ ఆల్మోస్ట్ మనం 120 kilometers వరకు వెళ్ళొచ్చు. ఫీచర్స్ అన్లిమిటెడ్, నో పొల్యూషన్, నో సౌండ్, మోర్ కలర్స్, లైట్ బాడీ, మోర్ అండర్ లగేజ్ స్పేస్, రైడ్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది. అదే దీని డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని రేంజ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే మ్యాక్సిమం మీకు 120 kilometers వరకు రావచ్చు అండ్ దీని ఛార్జ్ పెట్టుకునే టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. దీని రీసేల్ కాస్ట్ అసలు ఉండదు. దీని బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ వచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. స్పేర్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు, కంపల్సరీగా సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిందే. దీన్ని ఆన్ ద స్పాట్ మనం రిపేర్ చేయలేం. దీని ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. ఒక ఓలా S1 Pro బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ వచ్చి సుమారుగా 87,000 రూపీస్ వరకు ఉంటుంది. అబౌవ్ 90 km/h స్పీడ్లో మనం వెళ్ళినట్లయితే ఇది అస్సలు సేఫ్ కాదు. దీని ఛార్జింగ్ టైం చాలా గంటలు పడుతుంది అండ్ ఒక ఛార్జ్ వచ్చి మ్యాక్సిమం మీకు 122 to 150 kilometers రేంజ్ మాత్రమే ఇస్తుంది. దీని సీట్ చాలా చిన్నగా ఉండడం వలన మ్యాక్సిమం 2 పేరెంట్స్ అండ్ ఒక కిడ్ కూర్చోవచ్చు. ఇప్పుడు దీని పొల్యూషన్ విషయానికి వస్తే 1 లీటర్ పెట్రోల్ యావరేజ్గా 2.3 kgs కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వస్తే యావరేజ్గా
56 to 500 kgs ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఒక kWh బ్యాటరీని తయారు చేసే ప్రాసెస్లో తయారవుతుంది. అంటే మన 4 kilowattsకి దాదాపుగా 2000 kgs ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి డ్రైవింగ్ విషయంలో ఎలక్ట్రిక్ వెహికల్ పెద్దగా పొల్యూషన్ లేకపోయినా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్పోజల్ ప్రాసెస్లో మాత్రం దీంట్లో పొల్యూషన్ చాలా వరకు మనం చూడొచ్చు. అయితే లాస్ట్ 10 yearsలో మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్స్ యొక్క సేల్స్ డ్రాస్టికల్గా తగ్గిపోయాయి. ఎందుకంటే ఈవీ సెగ్మెంట్లో సేల్స్ బాగా పెరిగాయి. సిటీ యూజర్స్ ఎస్పెషల్లీ ఆఫీస్ ఆర్ బిజినెస్ పర్పస్లో ఈవీ వెహికల్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. ఈ స్క్రీన్లో మనం 2023లో యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఎంత ఉందో మనం చూడొచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వస్తే ఒక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ దాన్ని వన్స్ యూజ్ చేసిన తర్వాత దాన్ని రీసైక్లింగ్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్స్ని మళ్ళీ ఎలా రీయూజ్ చేస్తారో కూడా మనం చూడొచ్చు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈవీ వెహికల్స్కి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ రూల్స్ని అసైన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి డిఫరెంట్ కలర్ కోడ్స్ని కూడా వీళ్ళు కేటాయించారు. ప్రైవేట్ వెహికల్స్కి అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ లెటర్స్, కమర్షియల్ వెహికల్స్కి ఎల్లో బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ లెటర్స్, రెంటల్ వెహికల్స్కి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ ఎల్లో లెటర్స్, ప్రైవేట్ వెహికల్స్కి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ లెటర్స్, కమర్షియల్ వెహికల్స్కి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ ఎల్లో లెటర్స్ నెంబర్ ప్లేట్ని మనం చూడొచ్చు. ఒక ఈవీ వెహికల్ 25 km/h అండ్ మోర్ పవర్ ఉన్నట్లయితే హెల్మెట్ మ్యాండేటరీగా వేసుకోవాలి. ఒకవేళ ఈవీ వెహికల్ కనుక 25 km/h కన్నా తక్కువ స్పీడ్ వెళ్ళేదైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. కానీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మాత్రం కంపల్సరీగా మీకు 18 years అండ్ అబవ్ ఉండాల్సిందే. ఈ టోటల్ కంపారిజన్ చూసిన తర్వాత పెట్రోల్ వెహికల్కి ముందుగా తక్కువ ఖర్చు పెట్టినా మెయింటెనెన్స్ అండ్ ఫ్యూయల్ విషయంలో తర్వాత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే ఈవీ విషయానికి వస్తే ముందుగానే ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ కాలంలో ఎక్కువ కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ ఛార్జింగ్ స్టేషన్స్, సర్వీస్ సెంటర్స్ అన్నీ అందుబాటులో ఉన్న సిటీస్కి ఈవీస్ మంచి చాయిస్ అని చెప్పాలి. అదే పెట్రోల్ వెహికల్స్ విషయానికి వస్తే లొకేషన్తో సంబంధం లేకుండా మీకు సర్వీస్ సెంటర్స్ కానీ పార్ట్స్ కానీ ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ లొకేషన్లోనైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కనుక ఒక 2-wheeler కొనుక్కోవాలి అనే ప్లాన్ ఉన్నట్లయితే సింపుల్గా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తక్కువ కాలంలో ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఈవీ వెహికల్, అదే ఎక్కువ కాలం యూజ్ చేస్తాను అలాగే ఎక్కువ కిలోమీటర్స్ కూడా తిరుగుతాను అని అనుకుంటే పెట్రోల్ వెహికల్ని చూస్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న మోడల్ ఆఫ్ ఈవీ వెహికల్స్లో కొన్ని సంవత్సరాల తర్వాత చాలా చేంజెస్ వస్తాయి. అప్పుడు మీకు రీసేల్ వాల్యూ కంప్లీట్గా రాకపోవచ్చు. కానీ పెట్రోల్ వెహికల్ విషయానికి వస్తే ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని ఇదే పెట్రోల్ వెహికల్ ఈరోజు మీరు ₹1,00,000 కొన్న వెహికల్ని ఆఫ్టర్ 10 years అదే ₹1,00,000 అమ్ముకునే అవకాశం కూడా ఉండొచ్చు. పెట్రోల్ వెహికల్స్ని కస్టమైజ్ చేసుకోవడం చాలా సులభం. కాబట్టి పెట్రోల్ వెహికల్స్లో ఈవీ కిట్స్ ఆర్ హైబ్రిడ్ ఇంజిన్స్ని ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్స్ కూడా చూడొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోని విశేషాలు. వచ్చే వారం కొత్త ఎపిసోడ్తో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.